నెల్లూరు పట్టణంలో ఈ రోజు జోష్ రియల్ ఎస్టేట్ సంస్థ వారు నూతన లేఅవుట్ బ్రోచర్ ని విడుదల చేశారు. ద్వారకా మై 2 అనే పేరుతో కొడవలూరు మండలం చంద్రశేఖరాపురం గ్రామంలో లేఅవుట్ లో అర్హమైన ధరలకే ప్లాట్లను ప్రజలకు అందించడం జరుగుతోందని సంస్థ వారు తెలిపారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి పట్టాభి చేతుల మీదుగా బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ ఈశ్వర్ ప్రకాష్ అక్కడికి వచ్చి అతిథులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని రియల్ ఎస్టేట్ మీడియేటర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. మాటలు బుజ్జిబాబు గారు తిరుపతి నుంచి మార్కెటింగ్ డైరెక్టర్ గా వచ్చేసారు. జోష్ ప్రాపర్టీస్ తరఫున ఒకసారి గట్టిగా తప్పటి తప్పాల్సిన కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ద్వారకామాయ వెంచర్ గురించి శ్రీ తాళూరు రామ గారు దాని యొక్క వెంచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వివరించబోతున్నారు. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈరోజు నెల్లూరుకి ఒక మంచి వెంచర్ రావడం జరిగింది. అందులో జోష్ ప్రాపర్టీస్ తిరుపతి వాళ్ళు నెల్లూరుకి రావడం, అది కమ్మపాళెం, కొడవలూరు మండలం కమ్మపాళెం దగ్గర చంద్రశేఖరపురం హైవే ఫేసింగ్లో ద్వారకా మై 2 వెంచర్ వేయటం చాలా సంతోషకరం. ఎందుకంటే మాది అదే మండలం, కొడవలూరు మండలం, గన్నవరం గ్రామం. ప్రకాష్ గారు మొట్టమొదటిసారిగా నేను వచ్చి కలవటం జరిగింది. ఈ విధంగా కంపాళంపల సైట్లో చేస్తామని చెప్తే నేను కూడా చూశాను. చాలా బాగుంది, చాలా బాగుంది కూడా. ఎందుకంటే సర్వీస్ రోడ్డు ప్లస్ ఫ్యూచర్లో డెవలప్ అయ్యేదానికి అన్ని వసతులు కలిగిన స్థలం. ఎందుకంటే ఎంఎక్సీ ఆడే ఉంది, నెక్స్ట్ రిలయన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు, క్రబ్స్ కంపెనీ వాళ్ళు, మళ్ళీ గవర్నమెంట్కి సంబంధించిన గోడౌన్స్ కూడా మధ్య కట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితమైన అన్ని ఫెసిలిటీస్ వీళ్ళు ద్వారకామయ్య వాళ్ళు ముందుకు రావడం, ఇక్కడ వేయటం చాలా సంతోషంగా చూస్తే కూడా చాలా ఈ పక్క కాలువ మళ్ళీ డ్రైన్ పోతుంది. వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి అక్కడ. ఈ వెంచర్ కూడా అప్రూవల్తో అయింది. అనుకూలమైన పార్కులు ప్లస్ రోడ్స్ అన్నీ కూడా ఎందుకంటే జోష్ ప్రాపర్టీస్ వాళ్ళు తిరుపతిలో చాలా సక్సెస్ఫుల్గా ఎన్నో వెంచర్స్ వేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. ఈశ్వర్ ప్రసాద్ గారు ఈరోజు నెల్లూరు రావడం కూడా చాలా సంతోషం. వాళ్ళు నేను అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నా. ద్వారకా మై 2 ఇంకా ప్రజలకు అదేవిధంగా దీంట్లో మంచి సక్సెస్ఫుల్గా పోవాలని మీరు కూడా దీన్ని